రాజమహేంద్రవరంలో ఆనం కళా కేంద్రం నందు కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాంస్కృతిక కళలకు రాజమండ్రి పెద్దపీట అన్నారు. నిజమైనటువంటి కళా సాంస్కృతిక ప్రభావాన్ని మనందరికీ కూడా చూపిస్తున్నటువంటి నృత్య గురువు శ్రీ అరవ ఆంజనేయులు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ శర్మ గారు, అదేవిధంగా మిత్రులు అడ్డాల నాగేశ్వరరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గోదావరి వాకర్స్ క్లబ్ వారు, అధ్యక్ష కార్యదర్శులు, నిర్వాహకులు అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చినటువంటి 50 మంది చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. శ్రీ అరవ ఆంజనేయులు గారిని మనందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి. కారణం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రకమైనటువంటి థీమ్ తోటి, ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు అనేటువంటి థీమ్, దానితోటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇది 13వ నృత్య రూపక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు ఆంజనేయులు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా నాకు చిరకాల మిత్రులు, మేమందరం ఒకే ప్రాంతంలో పెరిగినటువంటి వాళ్ళం, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి కుటుంబం వారిది. అదేవిధంగా ఆయన్ని కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఇవాళ మనందరం గర్వించదగ్గటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సమర్థుడైనటువంటి నిర్వాహకునిగా, అంతకు మించి అద్భుతమైనటువంటి కళాకారునిగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఆంజనేయులు గారిని మనందరం కూడా ప్రోత్సహించాలి, అభినందించాలి. దాంతోపాటు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతమంది చిన్నారులు ఇంత అద్భుతంగా నృత్యం చేస్తారనిపించే విధంగా వచ్చిన వెంటనే నేను చూశాను 3-4 నృత్యాలు. అందరూ కూడా